అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా రాగి పిండితోని కారపప్పాలండి. బియ్యపిండి, శనగపిండి అలాంటివి ఏమీ వాడకుండా ఒక రాగి పిండితోనే ఈ విధంగా ఈ కొలతలతో ఈ చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీరు కొత్తగా చేస్తున్నా కానీ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయొచ్చండి. నేను ఇది 1 kg రాగి పిండితోని ఇలా కారపప్పాలు చేసి చూపిస్తున్నాను. ఇవి ఇలా చేసి పెట్టామంటే నెల 2 నెలల వరకు కూడా నిల్వ ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. ముందుగా ఇక్కడ నేను ఒక గంట ముందే శనగపప్పు కొద్దిగా నానబెట్టి పెట్టానండి. ఇక్కడ నేను ఎల్లిగడ్డ మొత్తం తీసుకున్నాను. ఇలా పొట్టు తీసి పెట్టుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు పచ్చిమిర్చి మీ ఇష్టం అండి, కారం చూసుకొని వేసుకోవచ్చు కావాలంటే. ఇవి తీసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ వెల్లిపాయలు అయితే ఖచ్చితంగా వేసుకోండి, చాలా రుచినిస్తాయి కారపప్పాలకి. ఇప్పుడు ఒకటి చిన్నది రోల్ తీసుకొని ఒక 2 గుప్పెళ్ళన్నీ పల్లీలు వేస్తున్నానండి. వేసి ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలి. జస్ట్ ముక్కలు అయితే సరిపోతాయి. తర్వాత తీసి వాటి పొట్టు తీసేసి అలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద బేసన్ తీసుకొని ఇక్కడ నేను పెద్ద కప్పు తీసుకున్నానండి. పెద్ద ఇంట్లో గిన్నె తీసుకొని 5 కప్పులు అయ్యేటట్టు చూసుకున్నాను. కప్పుల్లాగా అయితే మీకు కరెక్ట్గా నీళ్ళ కొలత తెలుస్తుంది, అందుకనే కొలిచి చూపిస్తున్నాను. ఇది రాగి పిండేమో 1 kg తీసుకున్నానండి. కేజీకి 5 కప్పులు అయ్యేటట్టు చూసుకున్నాను ఈ కప్పుతోని. ఇప్పుడు పొయ్యి పైన ఒకటి పెద్ద గిన్నె పెట్టుకొని 5 కప్పుల నీళ్ళు వేసుకోవాలి. 5 కప్పుల రాగి పిండికి 5 కప్పుల నీళ్ళు వేసుకోవాలి, సమానంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో మీరు కారం ఉప్పు అనేది మంచిగా ఉండాలండి ఈ కారపప్పాలకి. అలాగైతేనే రుచి చాలా బాగుంటాయి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మన రాక్ సాల్ట్ వేస్తున్నానండి. కల్లుప్పు వేస్తున్నాను. ఒక 3 టీ స్పూన్ల కారం పొడి వేస్తున్నాను. మనం కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, అందుకనే చూసి వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్ల బటర్ వేస్తున్నానండి. మీరు గీ అయినా వేసుకోవచ్చు, లేదా వెన్నపూస అయినా వేసుకోవచ్చు అండి. నూనె వేయకండి. ఇలా వేసిన తర్వాత ఇలా ఈ నీళ్ళని మంచిగా మరిగించుకోవాలి. ఇలా ఒక్కసారి మరిగితే సరిపోతుంది. ఎక్కువ ఏమీ ఉడకనవసరం లేదు. ఇలా ఒక్క ఉడుకొస్తే సరిపోతుందండి. ఇప్పుడు మీకు ఏమైనా ఉప్పు తక్కువ అనిపిస్తే ఇప్పుడే టేస్ట్ చేసి చూసుకోవాలండి. తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు, లేకపోతే నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇలా ఒకసారి నీళ్ళు మసిలిన తర్వాత మనం ఈ రాగిపిండి వేసుకోవాలి. ఈ రాగిపిండి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పిండిని అంతా మంచిగా దాంట్లో కలుపుకోవాలి. ఆ నీళ్ళల్లో కలుపుకున్న తర్వాత ఇది మట్టి పాత్రనే కాబట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. ఎందుకంటే ఇది మట్టి పాత్ర వేడిగా ఉంటుంది కదా కొద్దిసేపటి వరకు కూడా, అందుకని స్టవ్ ఆఫ్ చేయాలి. మామూలుగా స్టీల్ గిన్నెలు అలాంటి వాటిల్లో అయితేనేమో కొద్దిసేపు అలా మీరు కలుపుకునేంత వరకు కూడా ఆ స్టవ్ అలాగే ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పొయ్యి పైన అలా మూత పెట్టేసి వదిలేయాలండి. అలాగైతే ఈ పిండి మంచిగా ఇంకా కొద్దిగా 2-3 నిమిషాలు ఉడుకుతుంది. ఇలా తీసిన తర్వాత కొద్దిసేపు వదిలేసిన తర్వాత ఒక బేసన్లోకి వేసుకున్నాను ఈ పిండిని. ఇప్పుడు మనం నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ ఇది కూడా వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయ అయితే ఖచ్చితంగా వేసుకోండి, చాలా రుచిగా ఉంటాయి కారపప్పాలు. మనం పల్లీలు ఇలా నేను దంచి ఇలా పొట్టు తీసి పెట్టుకున్నానండి. ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక 5-6 రెబ్బలంతా కరివేపాకు తీసుకున్నానండి. ఫ్రెష్ తీసుకొని ఇలా కడుక్కున్న తర్వాత ఇలా చిన్న కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు దీంట్లో కరివేపాకు ఎంతైనా వేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల నువ్వులు వేస్తున్నాను. నువ్వులు కూడా ఎక్కువ వేసుకున్నా కానీ చాలా రుచిగా ఉంటాయండి, మీ ఇష్టము. నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్ల నువ్వులు వేస్తున్నాను. వేసుకొని ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని చేతికి తడి చేసుకుంటా ఈ పిండిని అనేది గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. మెయిన్గా ఈ పిండి కలుపుకోవటంలోనే ఉంటుంది, అలాగే ఫ్రై చేసుకోవటంలో ఉంటుంది. నేను ఇందాక చూపించాను కదా నీళ్ళల్లో ఈ పిండిని వేసి ఉడకబెట్టడం, దాన్ని ఉప్పుడు అంటారండి, ఉప్పుడు పిండి అంటారు. అలా చేసుకోవటం వల్ల చాలా బాగొస్తాయి. మనం ఇది రాగిపిండి, జొన్న పిండి దేంతో అయినా కానీ చాలా బాగొస్తాయండి క్రిస్పీగా. బియ్యం పిండితో కంటే చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. పిండి ఎంత సాఫ్ట్గా ఒక 4-5 నిమిషాల పాటు ఇలా చేతికి తడి చేసుకుంటా ఖచ్చితంగా ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మనం దీంట్లో బియ్యం పిండి, శనగపిండి అలాంటిది ఏమి వేయకున్నా కానీ ఈ విధంగా ఉంటే చాలా బాగా వస్తాయి. ఇది ఎక్కువ క్వాంటిటీలో ఉందండి, నాకు కలపడానికి రావట్లేదు. అందుకని కొద్దిగా ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత కొద్దిగా పిండికి తీసుకొని సైడ్కి ఇలా కలుపుకుంటున్నాను. చేతికి తడి చేసుకుంటే మంచిగా ఇలా కలుపుకోవాలి. కొద్దిగా కూడా గట్టిగా లేకుండా ఇలా ఈ విధంగా కలుపుకోవాలండి.
ఈ కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మీరు ఎంత సైజులో చేసుకుంటారో అంత సైజులో చిన్న చిన్న ఉండలు తీసి పెట్టుకోవాలి. ఈ పిండి అంతా అయిపోయే వరకు కూడా ఆ పిండి పైన ఒకటి తడిగుడ్డ కప్పి పెట్టాలండి, లేదా ఒక ప్లేట్ అయినా కప్పి పెట్టాలి. పిండి ఆరనిచ్చుకోకుండా చూసుకోవాలి, ఆరకుండా చూసుకోవాలి. ఇలా చిన్న ఉండల్ని ఇలా అని జస్ట్ ఇలా అంటే సరిపోతుందండి. నేనైతే ఇది పూరీ ప్రెస్లోనే చూపిస్తున్నాను. మీరు డైరెక్ట్ కవర్ పైన అయినా కానీ ఒత్తేసుకోవచ్చు. ఏ విధంగా అయినా కానీ అస్సలు విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి చూడండి. చాలా సన్నగా కూడా వస్తాయండి, అస్సలు విరిగిపోవు, పగలటం అలాంటిది ఏమీ ఉండదు. పిండి ఇలా తయారు చేసుకున్నారంటే తొందరగా అయిపోతుంది. ఒక వాయికి సరిపోయే అన్ని ఉండలు చేసి పెట్టుకొని అంతవరకు పొయ్యి పైన నూనె బాగా వేడి చేసుకోవాలండి. ఇది మెయిన్. ఇది నూనె వేడి కాకుండా కానీ ఈ నూనె మొత్తము ఆ అప్పాలు మొత్తం పీల్చేస్తాయండి. అలా చేయకూడదు. బాగా వేడైన తర్వాతనే పెట్టేటప్పుడు మాత్రం వేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇది అప్పాలు నూనెలో వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని అప్పాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. ఈ అప్పాలు ఖచ్చితంగా హై ఫ్లేమ్లోనే కాల్చండి. లో ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి. లో ఫ్లేమ్లో పెడితే నూనె అంతా పీల్చేస్తాయి. ఇదొక్కటి మెయిన్గా చూసుకోవాలండి. కొద్దిగా కూడా లో ఫ్లేమ్లో పెట్టొద్దు. అలాగే నూనె బాగా వేడైన తర్వాతనే ఈ అప్పాలు వేసి కాల్చుకోవాలి. ఓన్లీ వేసేటప్పుడు మాత్రమే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం వేసేటప్పుడు ఇవి నురుగులు వచ్చి నూనె అనేది పైనకు వస్తుంది కదా, ఈ నూనె కూడా మన కడాయికి సగమే వేసుకోవాలండి, నిండుగా వేసుకోవద్దు. ఎప్పుడు కానీ పిండి వంటలు చేసేటప్పుడు నూనె ఇలా ఫ్రై చేసేటివి ఎక్కువగా వంటలు చేసేటప్పుడు ఇలా సగంకి వేసుకొని చేసుకోవాలండి. కాకపోతే అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకింత నూనె వేడి చేసింది వేసుకోవాలి. అలా చేసుకుంటే ప్రాబ్లం ఏమీ ఉండదు. ఒక్కొక్కసారి నిండుగా నూనె వేసి ఇలా ఫ్రై చేయటం వల్ల మనం ఇవి అప్పాలు వేసేటప్పుడు నూనె అనేది పైనకు వస్తుంది. అందుకనే అలా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి సగం నూనె వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి అప్పాలు వేసుకొని హై ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. అలాగైతే క్రిస్పీగా చాలా బాగా వేగుతాయి. మీడియం ఫ్లేమ్లో కూడా వద్దండి, హై ఫ్లేమ్లోనే కాల్చండి. ఇలా స్టెయినర్తో చూస్తే మనం వేసినప్పుడేమో నురుగులు బాగా ఉంటాయండి అప్పాలు నూనెలో వేసినప్పుడు. ఇది నురుగులంతా మొత్తం అయిపోతుంది, మొత్తం తగ్గిపోతాయి. తర్వాత మనం ఇలా స్టెయినర్ పట్టి చూస్తే క్రిస్పీగా కరకరలాడుతూ సౌండ్ వస్తుందండి. లైట్ వెయిట్గా అవుతాయి. అప్పుడు తీసేసేసుకోవటమేనండి నూనెలో నుండి. ఇదే మెయిన్గా. ఇవి రాగిపిండి అప్పాలు కాబట్టి ఇవి ఫ్రై అయినాయా లేదు అనేది తెలియదండి కరెక్ట్గా. అందుకనే మనం ఇది స్టెయినర్తో పట్టుకొని చూసుకోవాలి. అలాగే నురగలు మొత్తం తగ్గిన తర్వాత స్టెయినర్తో చూస్తే ఈజీగా తెలుస్తుందండి, కరకరలాడుతూ చాలా క్రిస్పీగా తెలుస్తుంది స్టెయినర్తోనే. ఇవి మనము అప్పాలు ఇది నూనెలో వేసిన వెంటనే మనము కదపొద్దండి. కొద్దిగా అలా ఒకటి దానిపైన ఒకటి వేసినా కానీ కొద్దిసేపు అయితే ఇలా జస్ట్ ఇలా అంటే విడిపోతాయి. అప్పుడు చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇవి తీసిన తర్వాత మొత్తం చల్లారిన తర్వాతనే ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు డబ్బాలో ఎప్పుడు కూడా స్టోర్ చేసి పెట్టద్దు, ఏ పిండి వంటలైనా కానీ. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు తేమ ఉంటుంది కదా, ఆ వేడికి తేమ అనేది వచ్చేసి ఇలా స్టోర్ చేసి పెట్టడం వల్ల పాడవుతాయి. అందుకని మొత్తం చల్లారిన తర్వాతనే స్టోర్ చేసి పెట్టాలి. ఎప్పుడు కానీ పిండి వంటలు స్టోర్ చేసే డబ్బాలో కింద ఒక పేపర్ వేసుకుంటే ఏదైనా ఆయిల్ ఉన్నా కానీ కిందికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎక్కువ రోజులు ఫ్రెష్గా నిల్వ ఉంటాయండి. ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.